గుంటూరు నగర పరిధిలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాలపై పోలీసులు కొరడా జుల్పిస్తున్నారు. బెట్టింగ్ పాల్పడుతున్న 15 మంది నిందితులను అరెస్టు చేశారు. అదేవిధంగా లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి ₹1,25,000 నగదు 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరిపై ఏపీ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 66D ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు జయరాం నాయక్ రాయల్ ఎక్స్చేంజ్, నేషనల్ ఎక్స్చేంజ్ అనే ఆన్లైన్ సంస్థల పేరిట బెట్టింగులకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. బెట్టింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అదే తరుణంలో 2 పోలీస్ స్టేషన్స్ లో 15 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 14 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో లాలాపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా 11 మెంబర్స్ ని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ మీద రేడ్ చేయగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1,25,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఆర్గనైజర్ జయరాం నాయక్ అనే అతను రాయల్ ఎక్స్చేంజ్ యాప్, అదేవిధంగా నేషనల్ ఎక్స్చేంజ్ యాప్ యూజ్ చేసి అందరినీ మిగతా వాళ్ళని ఆడిపిస్తున్నాడు.